హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే మా అమ్మ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ. సో బయటికైతే వెళ్దామని ప్లాన్ చేసాం. మేమైతే ఫస్ట్ వచ్చింది శ్రీ హనుమద్గిరి పద్మాక్షమ్మ గుట్ట. ఈ గుడి చాలా పురాతనమైన గుడి అని అయితే అంటారు. ఇది మన కాకతీయ రాజులు అయితే నిర్మించారని కూడా అంటారు. ఇక్కడ మెట్లయితే చాలా ఎక్కువ ఉంటాయి. సో మనము అమ్మవారిని తలుచుకొని అయితే ఎక్కడం స్టార్ట్ చేస్తే చాలా తక్కువ అని అనిపిస్తుంది. మనకైతే ఎక్కడ ఒక నోటీస్ బోర్డ్ అయితే కంపల్సరీ ఉంటుంది. అదేంటో కాదండి, అమ్మాయిలు సాంప్రదాయంగా బట్టలు ధరించి అండ్ అలానే జడ అయితే వేసుకోవాలని అయితే ఒక చిన్న ఆచారం. మనం ఇక్కడ ప్రదక్షిణం చేసేటప్పుడు అయితే మనకు వినాయకుడు అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ వినాయకుడు శ్రీ విష్ణుమూర్తి అవతారంలో అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఒక విగ్రహం మనకైతే ఇంకా ఎక్కడ కనిపించదు. అలానే మనం ఇంకా ప్రదక్షిణం చేస్తుంటే మనకైతే ఇక్కడ శివుడు లింగం రూపంలో అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. చూడముచ్చటగా ఉంటుంది. ఈ వీడియోలో మేము ఏదైతే హైలైట్ చేసామో అదే అండి శివలింగం. అండ్ అలానే దాని పక్కకి మనకు అమ్మవారి యొక్క పాదాలు అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలానే మనం ప్రదక్షిణం చేస్తుండగానే అయిపోతుంది. మనం ఇక్కడ శ్రీ పద్మాక్ష అమ్మవారిని అయితే దర్శించుకొని బయటికి వచ్చేటప్పుడైతే మనకు ఒక స్తూపం అనేది కనిపిస్తుంది. ఆ స్తూపం దేనికంటే జైనస్తులకి మోటివ్స్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలానే ఇప్పుడు నేను నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాను. అవునండి, మీరు గెస్ట్ చేసింది కరెక్టే. మేము వెళ్ళింది భద్రకాళి అమ్మవారి దగ్గరికి. ఇక్కడ మనము భద్రకాళి అమ్మవారి గుడికి ఎంటర్ అవ్వడంతో మనకైతే శివపార్వతుల దర్శనం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు గోశాల అనేది అయితే కనబడుతుంది. మేము వెళ్ళేసరికి నైట్ అని చెప్పేసి కౌస్ అయితే లేవన్నమాట, నైట్ టైంలో ఉండవంట. సో మనం ఇంకా ముందుకు వెళ్తుంటే మనకైతే వినాయకుడి యొక్క దర్శనం అయితే లభిస్తుంది. వినాయకుడు అయితే చాలా చక్కగా చిన్నగా చాలా ముద్దుగా ఉంటాడు. అండ్ మేము వెళ్ళిన రోజు ధ్వజస్తంభం అయితే పూజ అనేది అయితే జరిగిందంట. ఆ ధ్వజస్తంభమే ఇది చూడండి. నార్మల్ వీక్ డేస్లోనే చాలా జనం ఉంటారు కాబట్టి ఈరోజు ధ్వజస్తంభం పూజ అవ్వడం వల్ల చాలా ఎక్కువ రష్ అయితే ఉండడం జరిగింది. మనం చూసినట్టయితే ఇక్కడ ఇదే ప్లేస్లో ధ్వజస్తంభం అయితే ఉండేది. ఈరోజు రష్ అయితే ఇంకా చాలా వరకు చాలా ఉంది. ఇక్కడ మాకైతే అమ్మవారి దర్శనం చాలా చక్కగా జరిగింది. భద్రకాళి అమ్మవారు అయితే చాలా మహిమగల అమ్మవారు అనేది అంటారు. అండ్ అలానే మనం బయటికి వచ్చేటప్పుడు అయితే మనకు అద్దాల మేడలో ఒక అమ్మవారు అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. నైట్ అవ్వడం వల్ల డోర్స్ అయితే క్లోజ్ చేసేసారు. ఓకే అండి, బాయ్. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్.